ఈ ఫారిన్ కంట్రీస్లో ఉండే కొంతమందికి ఒక వింతైన అలవాటు అనేది ఉంది. అదేంటంటే అక్కడ వాళ్ళు డాగ్స్ని క్యాట్స్ని పెంచుకున్నట్లుగా ఈ పైథాన్ పాములను కూడా ఒక పెట్స్ లాగా పెంచుకుంటూ ఉంటారు. అలానే ఈ మిషిగన్లో ఉన్న డెట్రాయిట్ అనే సిటీలో ఉండే లాటాండో హార్వే అనే అతను కూడా ఒక 18 అడుగులు ఉన్న ఒక రెక్టిక్యులేటెడ్ పైథాన్ని పెంచుకుంటున్నాడు. మామూలుగా ఈ ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి వాళ్ళు ఉండే హౌసెస్ కి ఈ గ్యారేజెస్ అనేవి ఉంటాయి. అందులో వాళ్ళు వాళ్ళ కారును పార్క్ చేయడానికి ఇంకా రేరుగా ఉపయోగపడే వస్తువులను కూడా ఆ గ్యారేజెస్ లో పెట్టుకుంటూ ఉంటారు. అలానే ఈ హార్వీ కూడా అప్పటి వరకు తన పైథాన్తో ఉండి తను బయటకు వెళ్తూ ఆ గ్యారేజీ షట్టర్ వేయటం మర్చిపోయి బయటకు వెళ్ళిపోయాడు. ఈ పైథాన్ పాములు అనేవి మామూలుగానే ఇవి చాలా ఈజీగా ఇలాంటి ఇళ్లను ఎక్కేస్తూ ఉంటాయి. అలానే ఈ పైథాన్ కూడా తను షట్టర్ వేయటం మర్చిపోవడంతో ఈ పాము కూడా బయటకు వచ్చి అలా వాళ్ళ ఇంటిపైకి ఎక్కేసింది. ఇక అదే టైంలో అటుగా వెళ్తున్న జనాలు ఇంత పెద్ద పాముని ఆ ఇంటిపై అలా ఉండటాన్ని చూసి ఒక్కసారిగా భయపడిపోయారు. అలా ఆ పామును చూడటానికి జనాలందరూ ఆ ఇంటి ముందు గుమ్ముగూడేశారు. తర్వాత ఇంతమంది జనాలను చూసి అక్కడికి పోలీసులు కూడా రావటం జరిగింది. ఇంతమంది జనాలను చూసిన ఆ పక్కింటి అతను ఈ హార్వేకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి పిలిపించాడు. ఈ హార్వే కూడా వెంటనే రిటర్న్ వచ్చి కంగారు పడకండి, అది నేను పెంచుకునే పామని చాలా కూల్గా సమాధానం చెప్పాడు. ఆ తర్వాత అంత పెద్ద ఆ పైథాన్ పాముని ఇలా ఆ ఇంటిపై నుండి కిందకి దించారు. పోలీసులు ఈ హార్వేని క్వశ్చన్ చేయగా బయటకు వెళ్లే హడావిడిలో పొరపాటున గ్యారేజ్ షట్టర్ వేయటం మర్చిపోయానని సమాధానం చెప్పాడు. పోలీసులు కూడా నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోండి అని చిన్న వార్నింగ్ లాగా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక అక్కడున్న జనాలైతే ఇతను ఇంత పెద్ద పామును పెంచుతున్నాడా అని చాలా సర్ప్రైజ్ కూడా అయ్యారు. ఈ సంఘటన నిజంగా చాలా భయం కలిగించేదనే చెప్పుకోవాలి. ఇది వియత్నాంలో జరిగింది. ఇక్కడ ఈమె తన బాబును పడుకోపెట్టడానికని ఆ బాబుని ఇలా ఉయ్యాల్లో ఊపుతూ ఉంది. కొంతసేపటికి ఆ ఉయ్యాలు దిగి కింద కూర్చొని ఆ ఉయ్యాలను ఊపుతుంది. కానీ ఆమె గమనించిన విషయం ఏంటంటే అక్కడికి ఆల్రెడీ ఒక పెద్ద పైథాన్ పాము అనేది అక్కడికి వచ్చి ఉందని. నిజానికి తను చూడాలనుకున్నా కూడా తనకి ఆ ఉయ్యాలు అడ్డు ఉండటంతో తను ఆ పాముని చూడలేకపోయింది. ఇంకొద్దిసేపు ఆగిన తర్వాత ఈమె ఇంకొంచెం స్పీడ్గా ఆ ఉయ్యాలను ఊపుతుండగా తను ఒక్కసారిగా ఆ పెద్ద పైథాన్ పామును చూసింది. అలా తను ఒక్కసారిగా అంత పెద్ద పామును చూసేసరికి ఉలిక్కిపడి వెంటనే ఆ ఉయ్యాల్లో ఉన్న తన బాబుని తీసుకుని భయపడుతూ తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ పాము అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి 2:30 ఆ టైంలో ఒక 75 ఏళ్ల ముసలావిడ నిద్రపోతుండగా అనుకోకుండా తన ఇంట్లోకి ఒక పెద్ద పైథాన్ పాము అనేది వచ్చింది. ఈమె ఇలా గాఢ నిద్రలో ఉండేసరికి తన కాలుని ఇలా పక్క కనుకోగా తన కాలు దగ్గరే ఉన్న ఈ పెద్ద పైథాన్ పాము ఒక్కసారిగా తన కాలుపై అటాక్ చేసింది. ఆ పాము అటాక్ చేసిన వెంటనే ఈమెకి మెలకు వచ్చి పక్కనే ఉన్న టార్చ్ లైట్ని తీసుకుని ఏంటా అని చూసి టార్చ్ లైట్ని వేసింది. తన కాళ్ళ దగ్గరే అంత పెద్ద పైథాన్ పామును చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది. వెంటనే పక్క గదిలో ఉన్న వాళ్ళ అబ్బాయికి చెప్పగానే ఈలోగా ఈ పాము వెళ్లి వాళ్ళ బాత్రూంలో ఇలా సెటిల్ అయి కూర్చుంది. ఇక వెంటనే రెస్క్యూ టీంని పిలిపించి ఆ పామును పట్టుకుని తీసుకువెళ్లి ఊరి చివరి అడవుల్లో వదిలేశారు. ఇప్పటి వరకు మనం ఒక పాము ఇంట్లోకి రావటమే చూసాం. కానీ ఇక్కడ చూడండి, ఈ 2 పాములు ఇంటి పై సీలింగ్లోకి దూరి ఎలా కిందకి వేలాడుతున్నాయో. ఈ సంఘటన సౌత్ కెరోలినాలో జరిగింది. ఈ పాములు సుమారు 3 అడుగుల పొడవు వరకు ఉంటాయి. అవి అలానే చాలాసేపు ఒకదానికొకటి అలా మెలిచుట్టేసుకుని కొన్ని గంటల సేపు అలానే ఉన్నాయి. వీటిని చూసిన ఇంటి ఓనర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. బెడ్రూమ్ లోకి వెళ్దామని వెళ్తుండగా తనకి ఎదురుగా అవి ఇలా వేలాడుతూ కనిపించగా ఒక్కసారిగా తనకి నోటెమ్మట మాట రాలేదు. ఆ తర్వాత రెస్క్యూ టీంని పిలిపించి ఆ పాముల్ని సేఫ్ గా పట్టుకుని బంధించి వాటిని ఊరి చివరన వదిలేశారు. సేమ్ ఇలానే ఆస్ట్రేలియాలో ఉన్న బ్రిస్బెన్ లో కూడా జరిగింది. ఇక్కడైతే ఏకంగా 2 పెద్ద పైథాన్ పాములే ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. ఈ పాములైతే ఒక్కొక్కటి 10 అడుగుల పైనే ఉంటాయి. ఈ పాములు వాళ్ళ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ పై నుంచి కింద పడి ఎటూ వెళ్లకుండా అక్కడే ఇలా తచ్చట్లాడుతూ ఉన్నాయి. వీటిని చూసిన వెంటనే ఈ హౌస్ ఓనర్ ఈ రెస్క్యూ టీం వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చేలోగా ఈ పాములు ఎటూ వెళ్లకుండా వాటి దగ్గర అలా కాపలాగా నుంచున్నాడు. ఆ తర్వాత రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి ఆ 2 పాములను పట్టుకుని వాటిని సేఫ్ ప్లేస్ లో వదిలేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ తో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఒక 5 అడుగులు ఉన్న ఒక పైథాన్ పాము అనేది వస్తుంది. అది ఎటు నుంచి వస్తుందో మీరు గెస్ చేయగలిగితే వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ సంఘటన చైనాలో ఉన్న నానాంగ్ అనే సిటీలో జరిగింది. ఇక్కడ ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ తో మీటింగ్ అనేది జరుగుతుండగా అనుకోకుండా పైనున్న సీలింగ్ లో నుండి ఒక 5 అడుగులు ఉన్న పైథాన్ పాము అనేది ఒక్కసారిగా ఇలా కిందనున్న బ్యాంక్ ఎంప్లాయీస్ మీద పడింది. అంత బరువైంది అలా సడన్ గా పడేసరికి ఆ ఉద్యోగులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆ తర్వాత అది పడింది ఇంత పెద్దదైన పైథాన్ పాము అనేసరికి అందరూ ఎటు పడితే అటు పరుగులు పెట్టారు. వీళ్ళ పరుగులను చూసి ఆ పాము కూడా భయపడి అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించింది. తర్వాత వెంటనే ఈ బ్యాంక్ ఆఫీసర్స్ ఆ లోకల్లో ఉండే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సెంటర్ కు ఫోన్ చేసి పిలిపించడం అనేది చేశారు. వాళ్ళు ఆ పామును పట్టుకుని బంధించి తర్వాత సేఫ్ గా దాన్ని ఫారెస్ట్ లో వదిలేశారు.
ఎప్పుడైనా మనం సరదాగా ఇలా రెస్టారెంట్స్కి వెళ్ళి భోజనం చేసి రావాలని అనుకుంటూ ఉంటాం. అలానే అక్కడ ఉండే వెరైటీ ఫుడ్ ఐటమ్స్ను కూడా టేస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ మనం చెప్పిన ఫుడ్ ఐటమ్ కరెక్ట్గా మన దగ్గరికి వచ్చిన తర్వాత వాటిని టేస్ట్ చేసే టైంలో సడన్గా పైన సీలింగ్ నుండి ఒక పెద్ద పైథాన్ పాము అనేది కనబడితే ఇక్కడ జరిగింది కూడా అదే. ఈ సంఘటన హాంకాంగ్లో జరిగింది. ఇలా ఈ రెస్టారెంట్కి ఒక ఫ్యామిలీ మెంబర్స్ డిన్నర్ చేద్దామని ఈ రెస్టారెంట్కి రాగా అక్కడ వాళ్ళకి సీలింగ్ పైన ఉన్న ఈ 15 అడుగులు ఉన్న ఇంత పెద్ద పైథాన్ పాము అనేది కనిపించింది. అంత పెద్ద పామును చూసి ఆ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. ఇక వెంటనే ఆ రెస్టారెంట్ వాళ్ళు అలర్ట్ అయ్యి స్నేక్ రిమూవల్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించారు. వాళ్ళు ఆ పాముని చాలా జాగ్రత్తగా పట్టుకుని ఇలా బయటకు తీయటం అనేది చేశారు. ఆ పాముని అలా బయటకు తీసేటప్పుడు కూడా అక్కడ చూస్తున్న జనాలందరూ చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆ పాము అంత పెద్దదిగా ఉంది కాబట్టి. తర్వాత ఆ పాముని ఈ రెస్క్యూ టీం వాళ్ళు సేఫ్గా దాన్ని ఫారెస్ట్లో వదిలేశారు. మామూలుగా ఫారెన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు వాళ్ళ గార్డెన్ వర్క్ని వాళ్ళే ఇలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు. అలా చేస్తున్న టైంలో ఇతనికి అక్కడున్న పైపుల్లో సడన్ గా ఒక పెద్ద పైథాన్ పాము యొక్క తలభాగం కనిపించింది. అది నిజమో కాదో అని మళ్ళీ జాగ్రత్తగా దానివైపే చూడగా అది నిజంగానే పెద్ద పైథాన్ పాము. ఇక అప్పుడు వెంటనే ఇతను రెస్క్యూ టీం వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాడు. ఈ రెస్క్యూ టీం వాళ్ళు దీన్ని చూసి మొదట్లో దీన్ని చాలా ఈజీగా తీసేయచ్చని అనుకున్నారు. కానీ అది ఆ పైపులో చాలా స్ట్రాంగ్ గా ఇరుక్కుపోయి ఉంది. వాళ్ళకి దాన్ని ఎలా బయటకు తీయాలో కూడా అసలు అర్థం కాలేదు. ఆ పైపుని రంపంతో కోద్దామంటే ఆ పాముకి ఎక్కడ గాయమవుతుందో అని ఆలోచించారు. తర్వాత ఎలాగైతే ఆ పాముని ఒక సైడ్ కి నెట్టి ఇలా ఆ పైపుని కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వచ్చారు. విచిత్రం ఏంటంటే ఆ పాము ఇలా నీళ్ళల్లో ఉండేసరికి వీళ్ళు ఒక పక్కన దాన్ని బయటకు తీయడానికి ఇంతలా కష్టపడుతుంటే ఈ పామేమో చక్కగా ఇటువైపు నుంచి ఇలా ఈజీగా బయటకు వచ్చేసింది. తర్వాత దాన్ని పట్టుకుందాం అనుకుంటే అది వాళ్ళకి ఆ స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిప్పుతూ వాళ్ళకి అది అస్సలు చిక్కలేదు. చివరికి ఎలాగైతే దాన్ని గట్టిగా పట్టుకొని బంధించేశారు. ఇది సుమారుగా 15 అడుగుల వరకు ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత దీన్ని తీసుకువెళ్లి సేఫ్గా అడవిలో వదిలేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏ పాము ఎంట్రీ బాగా భయం కలిగించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లును కూడా క్లిక్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.